చూసేకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా బత్తిని వ్లాగ్స్. ఈరోజు మైక్రోవేవ్ లేకుండా పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పిజ్జా బేసు రెడీమేడ్గా తీసుకున్నాను. ఇది పిజ్జా సాసు, పన్నీర్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్, క్యాప్సికము చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి. వీటికి ముఖ్యంగా కూడా ఈ చిల్లీ ఫ్లెక్స్ కావాలి. అది ఒరెగెనో, ఇది చీజ్ కూడా పిజ్జా చీజ్, ఇది తురిమి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుంటారు. ఆ చీజ్ తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్, మందంగా ఉండే ప్యాన్ తీసుకొని దాని మీద ఈ విధంగా మూత వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము వేడి చేసుకోవాలి. అంత లోపల అది వేడయ్యే లోపల ఇప్పుడు పిజ్జా బేస్కి తయారు చేద్దాము. పిజ్జా బేస్ పైన పిజ్జా సాసు అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ లేని వాళ్ళు కూడా కెచప్ని అప్లై చేసుకోవచ్చు. చిల్లీ సాసు, కెచప్ రెండు మిక్స్ చేసి కూడా మనము పిజ్జా బేస్ మీద అప్లై చేసుకోవచ్చు. నేనైతే పిజ్జా సాస్ తీసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, ఇవన్నీ కూడా పచ్చివే, బేక్ అయ్యేటప్పుడు అన్నీ కూడా ఫ్రై అవుతాయి. స్వీట్ కార్న్, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఇప్పుడు చీజ్ని బేస్ పైన మొత్తం అప్లై చేసుకోవాలి. చీజ్ ఎంత వేసినా కూడా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బేస్ మొత్తము మనం చీజ్తో అప్లై చేసుకోవాలి. తర్వాత ఒరెగెనో కొద్దిగా మీ ఫ్లేవర్కి తగినట్టు కొద్దిగా చల్లుకోవాలి. తర్వాత చిల్లీ ఫ్లెక్స్, ఈవినింగ్ పిల్లలకు కూడా ఓవెన్ లేకపోయినా కూడా ఈజీగా పిజ్జా చేసి ఇవ్వచ్చు. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్నాము. తర్వాత అంత లోపల ఇది ఒక 5 మినిట్స్కి వేడెక్కింది. ప్యాను మందంగా ఉండే ప్యాన్ తీసుకోవాలి. దాంట్లోకి ఈ విధంగా మనం ప్లేట్ని పెట్టేసి దాని మీద మనము కవర్ చేసుకోవాలి. కరెక్ట్గా ఒక 10 మినిట్స్కి ఈ విధంగా అంతా మెల్ట్ అవుతుంది. ఓకే, రెడీ అయిందని తెలుసుకొని మనం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా వేడిగా ఉంటుంది ప్లేటు, జాగ్రత్తగా తీసుకోండి. ఈ విధంగా పిజ్జా కట్టర్తో ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నాను. చీజ్ అంతా కూడా చాలా బాగా మెల్ట్ అయింది. చూడండి, ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఈజీగా పిజ్జా తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.